అందరికీ నమస్కారం. నేనండి విశ్వమణి బాబుని. ఈరోజు టాపిక్ ఏంటంటే అమెరికా వద్దు ఇండియా ముద్దు. అంటే చూడండి, భారతదేశం ఎంత గొప్పదని మీకు తెలియదండి. భారతదేశంలో లేనిది ఏంది చెప్పండి? ఈ దేశంలో లేనిది ఏమున్నాయి చెప్పండి? మన దేశం ఎంత ఇది అనేది మీకు తెలియలేదు. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే ఎన్నో వీడియోలు చేయొచ్చు. భారతదేశాన్ని గురించి తీసుకుంటే అమెరికా 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 అంటే ఇతర దేశాలకు పోవాలనేసి ఎంతోమంది అప్పులు చేసుకొని పొలాలు అమ్ముకుంటూ వేసాల చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళు వెనకబడుతూ అంటే ఉన్నదాన్ని అంతా ఇక్కడ ఉండేది కొద్దిగా ఉంటే అప్పుల పాలైపోయినామనేసి అక్కడ పోతే ఏదో కోట్లు సంపాదించేస్తామనేసి పోతుంటారు. అమెరికా వద్దండి, ఇండియాలోనే ఉంది ముద్దు. ఇక్కడ సాధించలేనోడు నువ్వు ఎక్కడా సాధించలేవు. ఎవరు చెప్పారు నువ్వు అమెరికా పోతే సాధిస్తామని? టాలెంట్ వాడు ఎక్కడైనా జీవిస్తాడండి. చదివేవాడు నువ్వు ఏ స్కూల్లో చేర్చినా చదివేస్తాడు వాడు. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేస్తాడు, ప్రైవేట్ స్కూల్లో పోయినా చదివేస్తాడు, వాడు ఎక్కడైనా చదువుతాడు. చదువు లేని వాడినే నువ్వు ఎక్కడైతే పోయి ఎంత పెద్ద పవర్ఫుల్ స్కూల్లో ఆ కాలేజీలో చేర్చినా కానీ వాడు మధ్యే వాడు చదవలేడు ఇంకంతే. అంటే వాడి టాలెంట్ బయట రాదు అని అర్థం. నువ్వు సాధించలేనివాడు అమెరికాలో పోయి ఏం సాధించేస్తావు? ఇక్కడ సాధించలేనిది ఏంది ఉంది చెప్పండి? మన భారతదేశంలో ఏం లేదు, మన ఇండియాలో ఏం లేదు చెప్పండి. ఏం సాధించకూడదు ఇక్కడ. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు. మీరు అనుకుంటున్నారు అక్కడ పోతే ఏదో కోట్లు కుమ్మరిచ్చేస్తాము, ఒక్కొక్కరు నరక జీవితాన్ని అనుభవించి బయట వచ్చిన వాళ్ళు బోర్డు మంది నన్ను కలిశారు. బయట దేశానికి పోయేసి వచ్చిన వాళ్ళు నన్ను కలిసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ చేయలేదు, నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకంటే బయట దేశానికి పోయేసి వాళ్ళు అనుభవించిన బాధలు చెప్తుంటే అది పాత బాబునైతే దాన్ని అంతా నేను బాధపడేవాడిని. నేను కొత్త బాబుని, విశ్వమణి బాబు కదా. కాబట్టి అయ్యంతా నాకు గుర్తురాదు, అయ్యంతా నేను మర్చిపోతాను. నువ్వు అనుభవించింది కాదు. ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ జీవితం ఏంది పోయి చూస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు నీ టాలెంట్ ఏంది అనేది దిగితేనే కదా రంగంలో తెలిసేది. అక్కడ అమెరికాలో పోయి చూపించే టాలెంట్ ఇక్కడ చూపించాము మేము. ఎందుకు లేదు? నీలో గొప్పతనం లేదా? అక్కడ పోతే ఏమొచ్చేస్తుంది? ఇక్కడ లేనిది ఏంది? ఇక్కడ చూడు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇంకెలా ఎదగాలి? ఇక్కడ లేని బిజినెస్ ఏంది, ఇక్కడ లేని చదువు ఏంది, ఇక్కడ సాధించలేనిది ఏమున్నాయి? ఇండియాలో అన్నీ ఉన్నాయి. నీ యొక్క ఆలోచన విధానాన్ని తక్కువ చేసుకుంటున్నావు. కాబట్టి నేను అమెరికాకు పోతే కోట్లు సంపాదించేస్తాను, వచ్చి ఇల్లు కట్టేస్తాను, అప్పులు తీర్చేస్తానని వెళ్తున్నారు. ఒక్కొక్కరు చూడండి, యూట్యూబ్లో కూడా వస్తుంటారు, బయట దేశాల్లో పోయి తగులుకునేసి నన్ను కాపాడండి, నా జీవితాలు ఎలా ఉన్నాయి, నా జీవితాలు ఎలా పోయినాయని బాధపడేవాళ్ళు బోలెడు మందిని చూడొచ్చు మీరు. కాబట్టి ఎవరైనా సరే అమెరికా వద్దు, ఇండియా వద్దు, ఇండియాలో వచ్చేయండి, ఇండియాలో సాధించండి. ఏదైనా బిజినెస్ చేయాలన్నా, నువ్వు ఏ బిజినెస్ చేయాలి, నువ్వు ఏమి నీ టాలెంట్ ఏంది? ఉద్యోగం చేయాలన్నా? అక్కడ పోయి ఏం చేయబోతున్నావు? అమెరికాలో పోయి ఏ బిజినెస్ చేయాలనుకున్నావు, లేక ఉద్యోగం చేయాలనుకున్నావా? అది ఇక్కడ ఆలోచించు. ఇక్కడ లేనిది ఏంది? అన్నీ ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. మన ఇండియాలో అన్నీ ఉన్నాయండి. నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే నీ దగ్గరికి అన్నీ వస్తుంది. ఆలోచన విధానమే కారణం. కాబట్టి నువ్వు ఏది చేయాలన్నా ఇండియాలో చెయ్యి. ఇక్కడ నీ బిజినెస్ ఏంది, నువ్వు చేయాల్సిన ఉద్యోగం ఏంది, నువ్వు చేసేదాన్ని బట్టి ప్రతిదీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం కూడా అవసరం లేదు. ఉద్యోగం అంటారు. ఉద్యోగం ఎందుకు? బడ్జెట్తో జీవించేదే ఉద్యోగం. అంటే వాళ్ళు ఇచ్చే శాలరీతో జీవించాల్సిందే నువ్వు బడ్జెట్ చేసుకొని. అది వద్దు. ఒక బిజినెస్ మ్యాన్గా తయారవు. నీ ఆలోచన ఉన్నతగా మార్చుకో. ఆ అమెరికాకు పోయి ఏది సాధించాలన్నావు ఆ ఆలోచన ఇక్కడ పెట్టు. దానికన్నా గొప్పగా సాధిస్తావు. నీ తల్లిదండ్రులతో ఉంటావు, నీ భార్య పిల్లలతో ఉంటావు, అందరితో ఉంటావు, బంధువు మిత్రులు అందరితో. ఇక్కడ నువ్వు పుట్టిన ఏరియాలో నువ్వు హ్యాపీగా జీవిస్తూ ఏమి సాధించాలన్నా, ఏ బిజినెస్ అయినా ఇక్కడ నువ్వు చేసేవచ్చు. అది దానికి కారణం నీ ఆలోచనే. డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. చేతిలో నా దగ్గర డబ్బు లేదు కదా సార్, ఉన్నదాన్ని అమ్ముకొని ఆ వేసే చుట్టూ తిరుగుతున్నావు కదా, అక్కడ పోయి ఏదో చేయాలని పరిగిస్తున్నావు కదా, ఆ డబ్బుతో ఇక్కడ పెట్టు. ఆ డబ్బు ఏదో మా యొక్క పెట్టుదలని అంటే పెట్టుబడిని ఇక్కడ పెట్టు. ఆ పెట్టుబడి అక్కడ తీసిపోయి వేసాలకి దీనికి పెట్టి కోట్లు లక్షలు అనేసి పెట్టుకొని తిరుగుకుంటూ ఉంటారు. వాడికి ఎవరికి అగ్రిమెంట్ అనేసి వాడి వెనక తిరుగుతారు. వాడు ఎటు చేసినాడు, ఆడపోయింది చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, అనుకొని చెప్పేసి తీసిపోయేది ఒకటి, ఆడిచ్చేది ఒకటి. అది ఎందుకు నీకు అవసరం లేనిది? అందుకే అమెరికా వద్దు, ఇండియా ముద్దు. ఇక్కడ పెట్టు, బిజినెస్ సెట్ అయ్యి ఆ పెట్టుబడిని ఏడబెట్టి చూడు. నీకు చేయాల్సింది ఇక్కడ కోట్లు కుమ్మరించుకోవచ్చు. నువ్వు బిజినెస్ ఆలోచన విధానం, నీ మైండ్ మొత్తం పాజిటివ్ థింకింగ్తో ఆలోచించినామంటే బిజినెస్ ఉన్నతంగా పెరిగిపోతుంది. ఎలాగైనా పెరుగుతుంది, ఎలాగైనా వస్తుంది లాభాలు. ఇక్కడ కూడా ఇక్కడ కోటీశ్వరులు లేరా? మన ఇండియాలో ఎంత పెద్ద మిలియన్లు చూడొచ్చు, ఎంత పెద్ద కోటీశ్వరులు చూడొచ్చు నువ్వు. అమెరికాలో ఉండేది ఇప్పుడు బిల్ గేట్స్, అంబానీ ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడ పోయి కొట్టుకొచ్చినారా? వాళ్ళంతా పెట్రోల్ బంకులు పనిచేయాలి 50 రూపాయలకి. చేయలే వాళ్ళంతా పెట్రోల్ బంకులు పని చేసే కదా ఈరోజు రోజుకి కోట్లు దోస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానమే. అంటే పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు, పక్క వాళ్ళ గురించి ఆలోచించరు, పక్క వాళ్ళని విమర్శించరు. ఎనీ టైం డబ్బు.
ఆలోచనలో మైండ్లో మొత్తం డబ్బు నింపుతారు. ప్రతి మాట కూడా డబ్బుగానే ఉంటుంది వాళ్ళ ఆలోచన. అందుకని వాళ్ళకి డబ్బు ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది, డబ్బుని సులభంగా సంపాదించేస్తారు. మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? మీ వల్ల కూడా అవుతుంది. మీ ఆకర్షణ శక్తిని మార్చండి, మీ ఆలోచనను మార్చండి, ఆకర్షణ శక్తిని గొప్పగా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే చూడంగానే నచ్చేసేవే. దేంతో చూశాడు? కంటితో చూశాడు, నచ్చింది. ఆ ఇండియాలో నువ్వు ఏది పెట్టాలనుకున్నావు చూడు, కంటితో చూడు, దాని మీద ఫోకస్ పెట్టు, అది నచ్చుతుంది. నచ్చాలి, నీకు నచ్చేసినామంటే అది సులభంగా సాధించవచ్చు. ఏదైనా సాధ్యము. ఇండియాలో లేనిది ఏమీ లేదు. భారతదేశం చాలా గొప్పది. చేసుకోండి. ఇండియా కన్నా మించింది ఏమీ లేదు. అమెరికా కాదు మనకి కావాల్సింది, ఇండియానే ముద్దు. ఇండియాలో అన్నీ ఉన్నాయి. చేస్తే నీకుంటే ఒక 10 మంది కాపాడేదానికి అవకాశాలు ఏర్పడతాయి. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయినావంటే ఏమవుతుంది? ఇక్కడ 10 మందికి ఉద్యోగాన్ని కల్పిస్తావు. అది అమెరికాలో పోయి కూర్చొని బిజినెస్ మ్యాన్ అయితే ఏమొస్తుంది? నువ్వు ఆడేది అమెరికా వాడిని కాపాడుతావా? ఏం కాపాడుతావు? ఇక్కడ పోయి అక్కడ కాపాడుతావని గ్యారెంటీలే. మళ్ళీ పోయిన తర్వాత కాదు నీ తలరాత్రి తెలిసేది, ఆడికి పోతే కదా తెలిసేది. అమెరికా కాదు ముద్దు, అమెరికా వద్దు, ఇండియా ముద్దు. ఇండియాలో ఉంది, ఇక్కడ పెట్టు, ఆ బిజినెస్ ఏందో ఇక్కడ 10 మందికి పని కల్పించు. నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా గుర్తింపడతావు, 10 మంది నీ కింద పని చేస్తారు, నువ్వు కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు. ఏదైనా ఆలోచన విధానాన్ని మార్చుకో. అక్కడ చేయాల్సిందని ఇక్కడ చేయొచ్చు. ఇండియాలోనే ఉంది కాబట్టి అక్కడ వీసాలకి ల్యాండ్లు గిన్నెలు అమ్మేసి ఈ ఉండే బంగారాలు ఇల్లులు అమ్ముకొని పోయేవాళ్ళు కూడా బోర్డు మంది ఉన్నారు. అమ్ముకొనేసి వాళ్ళు బాడిగింట్లు వేసేసి ఉన్న వాళ్ళనే ఆ వీసా చుట్టూ తిరుక్కొని అమెరికాకి పోయినాను, ఎట్టు పోయినాను, అటు వెళ్ళిపోయినాను, అది పోయా ఇది పోయా అన్న వాళ్ళు కూడా బోర్డు మంది నా దగ్గర కలిశారు. బోర్డు మంది 2 పోగొట్టుకొని కూడా మళ్ళీ వచ్చి మొదటి కానించి జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవన్నీ వద్దు. అమెరికా మనకి వద్దు, ఇండియాలోనే ఉంది ముద్దు. కాబట్టి ఇండియాలో చూడండి, ఇండియాలో బిజినెస్ పెట్టండి, 10 మందికి పని కల్పించండి, ఏదైనా సాధించబడుతుంది. ఓకేనా? మీరు ఆలోచన విధానాన్ని మార్చుకొని చేయండి. ఈరోజు అఫర్మేషన్, నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇండియాలోనే నేను మంచి బిజినెస్ మ్యాన్ అయినందుకు డబ్బులకి, విశ్వానికి, ఇండియాకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.